ప్రభుత్వాలు ఏవైనా సరే బుద్ధులు మాత్రం మారడం లేదు. పరిస్థితులు అస్సలు మారడం లేదు. రేషన్ షాప్ దగ్గరికెళ్తే రేషన్ ఏయమంటే 1, 2 తారీఖులలోనే రేషన్ ఉండిద్దంట. మిగతా రోజుల్లో రేషన్ అసలు ఉండదంట. ఎందుకు అనంటే అయిపోతుంది అని అంటున్నారు. అయిపోతుంది ఎందుకు అయిపోతుంది? మా రేషన్ మాకొస్తది కదా! ఎవరి కార్డ్స్ ప్రకారం వాళ్ళకి అన్ని రేషన్ అనేది పైనుంచి పంపిస్తున్నారు కదా అని అడిగితే, లేదండి వేరే వాళ్ళొస్తున్నారు. వేరే ఊరు వాళ్ళు, వేరే రాష్ట్రం వాళ్ళు, వేరే దేశం వాళ్ళొస్తున్నారు. వాళ్ళకి ఇయ్యడంతో అయిపోతున్నాయి అని అంటున్నారు. అలాగే సరే ఇస్తున్నారేమో నిజంగా ఇస్తున్నారంటే అలా కూడా కాదు. నాతో పాటు ఇంకొక అమ్మాయి వచ్చింది పక్కన. ఆ అమ్మాయి వేరే ఊరు అమ్మాయి అంట. ఆ అమ్మాయికి ఏం చెప్పారు, మీరు వేరే ఊరు వాళ్ళు కదండి, మా ఊరు వాళ్ళందరికీ వేసిన తర్వాత లాస్ట్ మీకు వేస్తాము అని చెప్పారు. కానీ తీరా చూస్తే వాళ్ళకు లేదు మాకు లేదు. కానీ ఈ రేషన్ అంతా ఎట్టబోతుంది ఎవరికి తెలియదు. లిటరలీ అందరి ఇంటికి వీళ్ళే స్వయంగా ఇండ్లకి వెళ్ళి బండేసుకుని ఇంటింటికి తిరిగి మరి రైస్ అయిపోయినాయి అని చెప్పేసి డబ్బులు ఇస్తున్నారు. కనీసం ఆ డబ్బులు తీసుకునే వాళ్ళైనా ఎందుకు ఇస్తున్నారు ఏంటని కనీసం ఎంక్వైరీ లేకుండా సరే అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉంటున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నాం, మన మన బియ్యము వాళ్ళు తీసేసుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మన బియ్యాన్ని మనకే డబ్బులు కమ్ముతున్నారు. అప్పుడు ప్రతిదానికి ఉంటాయి కదా, ఇంట్లో అవసరపడతాయి కదా, వాటికి కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనం ఆ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మళ్ళీ ఆ బియ్యాన్ని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అలా చేస్తున్నారు. 2, 3 ఫ్రీ పథకాలని చెప్పేసి కుక్కకు కదా బిస్కెట్ వేసినట్టు వేసేసేసి ఇలాంటివి ఏమీ మనకి కంటకు పడకుండా మన కళ్ళకి గంతా కట్టేస్తున్నారు. ఇలాంటి వాటి మీద మరి ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏం జరుగుతుంది, ఒక్కలైనా కానీ నో రెస్పాన్స్, ఎటువంటిది లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? సరే కొంతమంది అవును, ఇప్పుడు సపోజ్ నేను వాటిని దోశలకి వాటికి వాడుకుంటామండి మా ఇంట్లో, కానీ వాటిని తినే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఆ రేషన్ షాపుల్లో ఆ బియ్యాన్ని ఇళ్ళల్లో వండుకొని తింటున్నారండి చాలామంది. అంతేందుకు అప్పుడప్పుడు మేము కూడా తింటాము రైస్ లేనప్పుడు. ఇప్పుడు ఎప్పుడు అవే తినాలని లేదు కదా. అలాంటప్పుడు మరి ఏంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ బియ్యం అన్నీ ఎట్టుపోతున్నాయి. మరి దీని గురించి ప్రభుత్వం ఎందుకు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు? నేను నిన్న గొడవ పెట్టుకున్నాను, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, బియ్యం ఎట్టుపోతున్నాయి అని అంటే అయిపోతున్నాయి అని అంటున్నారు. అలా ఎలా అయిపోతాయి? ఎవరి కార్డ్స్కి వాళ్ళకి సపరేట్గా పంపిస్తారు కదా, ఎక్స్ట్రా రైస్ కూడా పంపిస్తుంది ప్రభుత్వం, అలా ఉంది కదా. ఎవరైనా అదర్ కంట్రీస్ వాళ్ళు కానీ, అదర్ స్టేట్ వాళ్ళు కానీ, అదర్ పక్క ఊరు వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి కూడా సపరేట్గా ఒక 2%, 5% రైస్ అనేది పంపిస్తారు కదా. అవి ఎలా పోతున్నాయి మరి, ఎటు పోతున్నాయి? ఇవి ఎవరు పట్టించుకోవడం లేదు. డబ్బులు పనిచేస్తున్నారు, డైరెక్ట్గా మొహాన్ని చెప్పేస్తున్నారు డబ్బులు తీసేసుకోండి అని చెప్పేసి. నాకు డబ్బులు వద్దు, నాకు రైసే కావాలని నేను నిన్న గొడవ చేస్తే నువ్వు గొడవ చేయొద్దు, కాసేపు వాదించాడు, అది కాదు ఇది కాదు అది ఇది అని చెప్పేసి. అయినా నేను గట్టిగా అడిగితే రేపు రా అని చెప్పారు. సరే అని చెప్పేసి ఈరోజు వెళ్తే ఈరోజు అతను లేడు, వేరే ఎవరో ఉన్నారు. అదేంటి నిన్న అతను ఇస్తానన్నారు కదా అని అంటే ఏమో తెలియదు, మాకైతే తెలియదు, మేము ఉన్నాము ఈరోజు అని అన్నారు. మరి సరే మీరు వచ్చారు కదా, మీరన్నా ఇవ్వండి, ఎవరైతే ఏముంది ఎవరైనా ఇవ్వచ్చు కదా అని అంటే మా దగ్గర రైస్ లేవంటున్నారు. ఏంటి, కనీసం 5-6 షాప్స్కి తిరిగాం మేము, డీలర్స్ దగ్గరికి. 5-6 షాపులలో ఎక్కడ లేవన్నారు. అదేంటి ఏమైపోయి 1-2 తారీఖులలోనే అయిపోతున్నాయా? మొత్తం 100% మెంబర్స్ అందరూ వచ్చి 1-2 తారీఖుల్లో నేర్పించేసుకుంటున్నారా? అలా ఎలా కుదిరిద్ది? ఇప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. 15వ తారీఖు దాకా కూడా వేయించుకునే అవకాశం ఉందని ప్రభుత్వమే చెప్పినప్పుడు 1-2 తారీఖులలో బియ్యం అసలు ఎలా అయిపోతున్నాయి? ఈ బియ్యం అన్నీ ఎటుపోతున్నాయి? మరి దీని గురించి మరి పట్టించుకోరా ఎవరు? పెద్ద ఇప్పుడు మీరు ఇస్తున్నారు, చేస్తున్నారు, ఉంటున్నారు అంటే మీ వరకు ఏదో ఇస్తున్నా చేస్తారు అన్నట్లు కాకుండా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందా లేదని ఎవరు పట్టించుకోవడం లేదే. మరి ఎలా దీనికి ఈ సమస్య పెరుగుతూనే పోతుంది. ఎవరు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. ఏం బతుకులు ఈ బతుకులు, నాకు అర్థం కావడంలా. ఇట్లనా ఒక సమస్య వస్తే దానికి సొల్యూషన్ కూడా లేని బ్రతుకులు అయిపోయినాయి, బ్రతుకులు తయారవుతున్నాయి. మరి ఈ గవర్నమెంట్లు ఏం చేస్తున్నారండి? పట్టించుకోవాలి కదా. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మీకు అవి చిన్నవిగా కనిపించవచ్చు, ఒక మధ్యతరగతి పేదవాడికి ఎంత కష్టమైన పరిస్థితి తెలుసా? ఆ బియ్యంతో ఎంతమంది ఉంటున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎంత వస్తే వాటికి ఒక 100-200 వస్తాయి. మళ్ళీ అయ్యే బియ్యాన్ని 400 పెట్టి కొనాలి. అది తెలియట్లేదా మీకు?